హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే డ్రైవింగ్ అయితే నేర్చుకోబోతున్నాను. అది మా తమ్ముడు అయితే నాకు నేర్పిస్తున్నాడు. చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎలా నేర్పిస్తాడు ఏంటా అని. వచ్చేయండి, వీడియో అయితే పూర్తిగా చూడండి. నేను చేసిన తప్పు అయితే మీరు చేయకుండా ఉంటారు. సీట్ బెల్ట్ పెట్టుకో. కార్ తెలుసు ఎలా పెట్టుకోవాలో? తెలీదు. సీట్ బెల్ట్ ని పైకి నుంచి వెనక్కి లాగి ఇట్లా ముందుకి ఆ కమ్మి పట్టుకొని లాగు. అది హోల్లో పెట్టి ఇంకా పైకి అను. దీంట్లో పెట్టాలా? అంతేనా? అంతే. తర్వాత క్లచ్ తొక్కు. క్లచ్ ముందు బండి ఆన్ చేయాలి. క్లచ్ తొక్కు. బండి కీ కీ ఆన్ చేయి. స్టార్ట్. బండి స్టార్ట్ చేయి. సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. సీట్ బెల్ట్ అంతే. క్లచ్ పెట్టుకోవాలా? క్లచ్ పెట్టుకొని ఫుల్ ఇప్పుడు స్టార్ట్ చేయి. బండి స్టార్ట్ చేయి. క్లచ్ ఫుల్ గా పెట్టుకొని బండి స్టార్ట్ చేయాలి. కీ తిప్పాను. ఇప్పుడు ఫస్ట్ గేర్ ఇటు సైడ్ కానీ ఇట్లా ముందు ప్రెస్ చేస్తే ఫస్ట్ గేర్. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయి. తెలుసా? తెలుసు. కొంచెం పైకి వెళ్ళి బటన్ వచ్చి ఇప్పుడు కింద కన ప్రెస్ అయిపోతుంది. ముందుగా ఇవి నువ్వు ఫస్ట్ కార్ ఎక్కినప్పుడు చేయాల్సిన 4 పనులు. ఆ చివరి ఉండేది యాక్సిలేటర్, దాన్ని లైట్ గా బొట్టనలతో ప్రెస్ చేస్తే సరిపోద్ది. మధ్యలో ఉండేది బ్రేక్, చివరి ఉండేది క్లచ్. క్లచ్ కి ఒకటే లెగ్ యూస్ చేయాలి, బ్రేక్ కి యాక్సిలేటర్ కి రెండు ఒకటే యూస్ చేయాలి. ఇప్పుడు హాఫ్ క్లచ్ రిలీజ్ చేయి. హాఫ్ చిన్నగా హాఫ్ రిలీజ్ చెయ్యి. నీకు ఇంజిన్ సౌండ్ వస్తుంది, అక్కడికి ఆపేసాయి. అక్కడ హోల్డ్ చేయి. ఇప్పుడు లైట్గా యాక్సిలేటర్ ఇవ్వు, లైట్గా ఇచ్చి మూవ్ చేయి. క్లచ్ వదిలి లైట్గా మూవ్ చేయి. ఇట్లా స్పీడ్ కాకుండా చిన్నగా. క్లచ్ వదిలేసాయి, క్లచ్ పూర్తిగా వదిలేసాయి. ఇది బేసిక్. ఎప్పుడైతే హాఫ్ క్లచ్ వదిలి హాఫ్ అది యాక్సిలేటర్ ఇస్తావో అప్పుడు స్మూత్ గా బండి డ్రైవ్ అయిపోతుంది. ఎప్పుడు యాక్సిలేటర్ ఎక్కువ వేయకూడదు ఫస్ట్ గేర్ లో. సడన్ గా బ్రేక్ వేసామంటే వెనకటి గుద్దేస్తాను నేను. చివరికి రా. ఎప్పుడు మనం లెఫ్ట్ సైడే ఉండాలి. మనకు మార్జిన్ ఏదో తెలుసా? ఇప్పుడు చెప్పు, మార్జిన్ ఎక్కడ ఉంది? మార్జిన్ మిడిల్ లో. ఇప్పుడు మనకి దూరం నుంచి లాంగ్ వెహికల్స్ వస్తున్నప్పుడు మనం దీన్ని జడ్జ్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు హైవేలో జంటర్ అవుతున్నావు, అటు సైడ్ వెహికల్స్ వస్తున్నాయి, నువ్వు ఎలా వెళ్ళాలి? సైడ్ మిర్రర్ అసలు వెనక చూసుకోకపోయినా నువ్వు ఫస్ట్ ఆగి ఇండికేటర్ వేసుకుని నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే నీ వెనక వెహికల్స్ లేవు, అవతల రోడ్ లో వెహికల్స్ ఉన్నాయి. సైడ్ మిర్రర్లు ఎట్ట కనబడతాయి? చూసుకొని నిదానంగా హైవేలో ఎంటర్ అయ్యేటప్పుడు ఆగి నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే లారీలు అవన్నీ పొద్దున్నే స్పీడ్ గా పోతా ఉంటాయి. అవి లారీలు అట్లా పోతా ఉంటాయి. చూసుకొని అవసరమైతే ఇండికేటర్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు పోతా ఉన్నాం, 20 దాటేసింది. ఇప్పుడు ఫుల్ క్లచ్ తొక్కి గేర్ మార్చు. మన గేర్ మార్చేటప్పుడు మనకి స్టీరింగ్ అటు సైడ్కి లాక్కూడదు, సింపుల్ గా పట్టుకోవాలి. అటు పట్టుకునేటప్పుడు అటు లాగిందంటే అటు వెళ్ళిపోతుంది వెహికల్. 30 దాటిన తర్వాత ఫస్ట్ నువ్వు ఓన్లీ క్లచ్ స్టీరింగ్ కంట్రోల్ చూసుకుంటే నీకు తొందరగా వచ్చేస్తుంది. మీకు 2వ రోజు గేర్లు, 3వ రోజు స్పీడ్ అవన్నీ చూసుకోవచ్చు. హైవేలో నేర్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైనా ఏ లైన్ లో పోవాలి? రైట్ సైడ్ పోవాలా, లెఫ్ట్ సైడ్ పోవాలి? ఎక్కువ మనం లెఫ్ట్ సైడ్. స్పీడ్ గా వెళ్ళే వాళ్ళు, బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు ఇలా నేర్చుకుంటున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ లోనే ఉండాలి, చూసుకుంటూ పోవాలి.
ఇంకొంచెం రైట్ రా, ఇంకా మనం అటు వెళ్ళిపోతా ఉన్నాం. కరెక్ట్ గా ఇప్పుడు నీకు అక్కడ అండర్ బ్రిడ్జి ఉంది కింద, ఇటు సైడ్ వెహికల్స్ వస్తాయి. అప్పుడు నువ్వు ఎట్లా పోవాలా చూసుకొని హార్న్ కొట్టుకొని నువ్వు ఎట్టు పోవాలా, ఆ ఇండికేటర్ వేసుకొని పోవాలా. ఇప్పుడు ఇండికేటర్ కనపడదా? ఇప్పుడు స్లో అయిపోతున్నప్పుడు నువ్వు థర్డ్ గేర్ లోనే అక్కడ జీరోకి వచ్చింది, ఫుల్ క్లచ్ తొక్కాలి, సెకండ్ గేర్ కి రాదు, ఫస్ట్ గేర్ కేసి చెప్పు. లారీలు అన్ని పోతా ఉంటాయి, ఎంత నిదానంగా పోతే అంత మంచిది. ఇట్రా సైడ్ కట్ చేసుకోండి. ఫస్ట్ మనం దేనికి భయపడకూడదు. భయపడాలంటే ఇంకా ముందు మనకి బండి ఎందుకు స్లో అయిందో అర్థమైందా? లారీ వచ్చింది, మీరు థర్డ్ గేర్ నుంచి ఒకసారి స్లో అయిపోయారు, దాని దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉంది, పక్కనే వచ్చేసరికి మీరు భయపడి బండి సైడ్ ఆపేస్తారు. మనం ఎంత చూసుకొని జాగ్రత్తగా వస్తే మనకు ఆ భయం అనేది ఉండదు. ఇప్పుడు ఎన్ని వెహికల్స్ వస్తున్నా మనం సైడ్ ఇచ్చేసి గమ్మునైపోవాలి, వాడు వెళ్ళిపోతాడు, ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఫస్ట్ గేర్, ఇప్పుడు క్లచ్ తోకి ఫస్ట్ గేర్ వేసి స్లో మూవ్మెంట్ చేయండి. ఆగండి. ఇప్పుడు ఇండికేటర్ ఏదో తెలుసా మీకు? అసలు ఇండికేటర్ ఎట్ అయ్యాలో ఏందని? అది పైకంటే పైకనండి ఒకసారి. ఏ ఇండికేటర్ పడింది? లెఫ్ట్. లెఫ్ట్. కిందకంటే రైట్. రైట్. అది మళ్ళా పైకంటే మిడిల్లో కంటే ఆగిపోతుంది. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు లెఫ్ట్ పోయేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి, రైట్ పోయేటప్పుడు రైట్ ఇండికేటర్ వేయాలి. ఇప్పుడు క్లచ్ తొక్కండి ఫుల్గా, తొక్కి ఇప్పుడు ఫస్ట్ గేర్ అయింది. స్లోగా హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి లైట్ యాక్సిలేటర్ ఇస్తే బండి మూవ్ అయిపోతుంది. హాఫ్ క్లచ్ రిలీజ్ చేయండి. హాఫ్ రిలీజ్ అయింది. భయపడకుండా స్లోగా రిలీజ్ అయింది. లైట్ యాక్సిలేటర్ ఇవ్వండి, క్లచ్ రిలీజ్ అయింది. స్లోగా ఇప్పుడు బండి ఆగిపోయింది. బండి ఇందాక అయిపోయింది, మీరు ఒక్కసారిగా క్లచ్ వదలటం వల్ల బండి ఆగిపోయింది. అదే ఒకసారి చూడండి మనం ఏం తప్పు చేస్తున్నాం, బండి ఎందుకు ఆగిపోతుంది ఏంటనేది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేయండి, బండి స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు, ఇప్పుడు మీరు క్లచ్ మీద కాలు తీసుకొని స్టార్ట్ చేసింటే బండి ముందు దూకద్ది, ఎందుకంటే మీరు న్యూట్రల్ లేదు, ఫస్ట్ గేర్ లోనే ఉంది అది. ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్ చేయబడదు, క్లచ్ తొక్కారు కదా, లైట్ గా రిలీజ్ చేయండి. హాఫ్ క్లచ్ రిలీజ్ చేయండి నిదానంగా, ఇంకా రిలీజ్ చేయండి. అక్కడ హోల్డ్ చేయండి. ఇప్పుడు రైట్ యాక్సిలేటర్ ఇవ్వండి. అది ఇప్పుడు ఫుల్ క్లచ్ వదలండి. అది ఇది స్టార్టింగ్ పాయింట్. మనకి ఎక్కడైతే మనం దాన్ని క్లచ్ మూమెంట్ అనేది హోల్డ్ చేసుకుంటాం ఈజీగా వస్తుంది. చాలా మంది ఏదో బండి మూవ్ చేస్తున్నాం అంటే మూవ్ చేస్తారు, ఆ పాయింట్ అనేది పట్టుకోరనమాట. మనం ఆ పాయింట్ అనేది పట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇదో ఇట్లాంటి డ్రైవింగ్ స్కూల్లో అయితే వాళ్ళు ఒక పక్క పట్టుకొని ఉంటారు, మీకంటే ముందు వాళ్ళ క్లచ్ వదులుతూ ఉంటారు కాబట్టి మీకేం అర్థం కాదు. ఇక్కడ మనకేం లేవు, అన్ని మీ చేతులతోనే నేర్పిస్తున్నాం మనం. రండి, కొంచెం సైడ్కి రండి. సెకండ్ గేర్ వేయండి. ఫుల్ క్లచ్ తొక్కి వేయాలి, ఎప్పుడైనా క్లచ్ తొక్కి వేయాలి. ఇప్పుడు అంత కష్టపడలేదు, నార్మల్గా వదిలేసండి వెళ్ళిపోతుంది. బండ్లు పోతున్నప్పుడు చూసుకొని పోవాలి, ఏ మాత్రం అటుపోయినా వేరే బండి గుద్దేస్తుంది మనం. ఇట్రండి, ఇంకా రండి, ఇట్రండి. పిల్లకాయలు వస్తూ ఉంటారు రోడ్ల మీదకి, చూసుకుంటా పోవాలి. హైవేలో ఈజీగా ఉంటుంది, హైవేలో నేర్చుకుంటే మీరు స్ట్రీట్ లో తోలలేరు. స్టీరింగ్ అనేది మీరు అంత గట్టిగా పట్టుకోగల, సింపుల్ గా పట్టుకోండి. అంత సింపుల్ గా పట్టుకుని అంత సింపుల్ గా తిరగద్దు వెహికల్ అనేది. ఇప్పుడు మనం ఎట్లాగా పోతున్నాం, అక్కడ మనకి పక్కన వెహికల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఏదైనా ఆటో వస్తే మీరు వాటిని గుద్దుకోకూడదు. మనం సింపుల్ ఆగితే వాడే వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా మార్జిన్? రోడ్లో జనాలు పోతా ఉంటారు, ఇప్పుడు ఇంకో వెహికల్ వస్తే మీరు ఏం చేస్తారు? అప్పుడు హార్న్ కొట్టాలి, వీళ్ళు పక్క జరగాలంటే. అప్పుడు ఇమీడియట్ గా ఇటు వచ్చేయండి, ఇంకా అటు పోయేవాడికి ప్లేస్ ఇచ్చేయాలి మనం.
క్రాస్ అయ్యామా ప్లేస్ ఇచ్చేసామా. మీరు క్రాస్ అయ్యేటప్పుడు అక్కడ సైడ్ మిర్రర్ చూసుకోవాలి. స్పీడ్ వెళ్ళిపోండి, ఇంకా వెహికల్ వస్తే ఇబ్బంది అయిపోతుంది కదా. ఇప్పుడు ఇటు వచ్చేయండి. ఇప్పుడు వెహికల్ అరుస్తున్నది, ఇప్పుడు మనం గేర్ మార్చాలి. మరి అదే విధంగా పోతే పెట్రోల్ అయిపోతుంది. పెట్రోల్ అయిపోతే గేర్ సిస్టమ్ పోతుంది. మెయిన్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూసుకొని జాగ్రత్తగా చేయాలి. మనం ఆవేశంగా సైడ్ రండి. ఇప్పుడు ఫుల్ క్లచ్ తొక్కి లైట్ బ్రేక్ అప్లై చేయండి. స్లోగా వదలండి బ్రేక్. క్లచ్ తొక్కండి. ఇప్పుడు ఫుల్గా తిప్పండి. స్పీడ్ పెంచండి. ఇప్పుడు మీరు అరస్తుంది కదా, సెకండ్ గేర్ మొత్తం స్లో అయిపోయారు మీరు, అందువల్ల అది అరస్తుంది. ఇప్పుడు మనం కొంచెం లైట్ యాక్సిలేటర్ ఇచ్చి పెంచాలి. రోడ్ల మీద పోయేటప్పుడు చూసుకొని పోవాలి, బండ్లు వస్తుంటాయి, హార్న్ కొట్టాలి. అంత స్లోగా పోతే అంత మంచిది. రోడ్లు ఎదురుగా వెహికల్స్ వస్తున్నప్పుడు భయపడతారు. మీరు ఎందుకు సైడ్ పోతున్నారు? ఎందుకు? అది స్పీడ్ వెళ్ళిపోతే వాళ్ళు కానీ వెళ్ళిపోతారు కదా, స్ట్రైట్ లైనే కదా. ఇప్పుడు మనం వాళ్ళ సైడ్ వెళ్ళి మనం ఒక సైడ్కి వచ్చేసంటే మనం వెనకబడిపోతాం. కొంచెం ఇది గ్యాప్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు అక్కడ కొంచెం ముందుకు పోతే అక్కడ ఒక గుంటలాగా ఉన్నట్టుంది, అందుకే ఆ కారోడు చిన్నగా పోయాడు. మీరు అంతా తెలుసుకోకుండా స్పీడ్గా పోతే బాగా మనకి ఇదైపోద్ది కారు. చూసుకొని స్లోగా ఫుల్ క్లచ్ తోకి లైట్ బ్రేక్ వేసి ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది. అట్లా స్లో అయినప్పుడు ఫస్ట్ గేర్కి వచ్చేయాలి. ఇమీడియట్ గా మీరు ఫస్ట్ గేర్కి వచ్చేయాలి, అంటే బండి స్లో అయిపోద్ది, బండి ఆగిపోద్ది. ఎప్పుడైనా మనం స్పీడ్ బ్రేకర్ ఎక్కేటప్పుడు గేర్ని బట్టి మనం మార్చుకుంటా ఉండాలి. సెకండ్ గేర్ లో అయినా ఎక్కించవచ్చు, కానీ మూడో గేర్ వేయాలంటే ఇప్పుడు మూడో గేర్ వేయాలంటే మీరు ఇమీడియట్ గా మూడో గేర్ వేయకూడదు. అక్కడ స్పీడ్ ని బట్టి ఇప్పుడు ఫుల్ క్లచ్ తొక్కండి. ఇప్పుడు గేర్ రాడ్ పెట్టుకోండి. ఫస్ట్ ముందుకు రండి, న్యూట్రల్ చేసి ఇప్పుడు ముందుకు అనాలి. మళ్ళీ అదే విధంగా క్రాస్ గా మూడో గేర్ వేస్తారంటే అది తప్పది. వచ్చే సైడ్ కానీ న్యూట్రల్ చేసి ఆమె మూడో గేర్ వేయాలి. ఇప్పుడు వెహికల్ వాడు వస్తున్నాడు, మీరు స్లో చేయాలి, లేదంటే వాడు వెళ్ళిపోతాడు. స్లో చేస్తే వెళ్ళిపోతాడు. స్పీడ్ బండి క్లచ్. మనకి ఎదురుగా రెండు వెహికల్స్ వస్తున్నప్పుడు మనమే అంత సైడ్ ఇవ్వలేదు. హార్న్ కొట్టామంటే వాళ్ళు సైడ్ ఇచ్చేస్తారు, లేదంటే మనం కొంచెం ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. మనం పూర్తి సైడ్ ఇచ్చేస్తే మన వెనకాల మళ్ళీ ఇది అయిపోతుంది. లేటప్పుడు రైట్ మిర్రర్, లెఫ్ట్ మిర్రర్ అన్ని చూసుకుంటూ పోవాలి. ఇప్పుడు దాకా 4 కిలోమీటర్లు తిరిగింది. ఈ వీడియో ఒకరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.